చాందోగ్యోపనిషత్తులోకి వెళ్దాం. పోయిన వారము అష్టమఖండ 8వ సెక్షన్లో జరుగుతున్న విషయాలు చూసుకుంటూ ఉన్నాము. ఉద్దాలకుల వారు ఆయన కొడుకు, ఇప్పుడు శిష్యుడు కూడా అయిన శ్వేతకేతుతో ఏమన్నాడంటే, సుషుప్తి చూసుకో, నువ్వు సుషుప్తి అనుందనుకో, అందులో ఏం జరుగుతుంది? సుషుప్తి సమయంలో నిద్రపోతున్నాము, ఇంకేం చేస్తామండి? సుషుప్తిలో ఏం చేస్తాం? నిద్రపోతాం, గాఢ నిద్రలో ఉంటాము. కాబట్టే గాఢ నిద్ర, కాబట్టే దాన్ని సుషుప్తి అంటాము అని అనుకుంటావేమో. గాఢ నిద్ర పోతాం కాబట్టి సుషుప్తి అని అంతవరకు చూస్తే అయిపోయిందా? నువ్వు ఇప్పటి నుంచి నీ దృక్పథం మార్చుకోవాలి. దృక్పథం, యాంగిల్, ఏ వ్యూ పాయింట్ నుంచి చూస్తున్నావో, దృక్పథం అంటే వ్యూ పాయింట్, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తున్నావో ఆ వ్యూ పాయింట్ మార్చుకోకపోతే విషయం నీకు ఎప్పుడు ఇటే అర్థమవుతుంది. నువ్వు ఎప్పుడు ప్రపంచం వైపుకే, ఎప్పుడు నీ వైపుకే, ఎంతసేపు కార్యమే చూసావంటే, దాని అవుట్పుటే చూసావంటే, దాని వెనకాల ఎందుకు అట్లా జరుగుతుంది అని చూడకపోతే నువ్వు అసలు ఏది తెలుసుకోలేవు. బిగ్ పిక్చర్ అసలు ఉండదు. ఎప్పుడు అక్కడ లోకల్ గా చూస్తావు. కూపస్థ మండూకంలాగా, బావిలో కప్పలాగా. ఆ బావి ఎంత తెలుస్తుందో దానికి అంతే తెలుస్తుంది. నీ దృక్పథాన్ని విశాలం చేసుకోవాలి. కాబట్టి ఏం చేయాలంటే, ఎప్పుడైనా దాని వెనకాలకి వెళ్ళి చూడడం అత్యవసరము. ఎంతసేపు ఒక పెద్ద మర్రి చెట్టు ఉందనుకో, ఆ మర్రి చెట్టుకి, ఏదో చాలా పెద్ద చెట్టు ఉంది ఒకటి, ఆ పెద్ద చెట్టుకి కొంచెం దూరంగా కూర్చొని తలెత్తి ఆ చెట్టుని చూస్తున్నావనుకో, ఎప్పుడు అదే యాంగిల్ ఉంటుంది. చెట్టు చాలా పెద్దది, నువ్వు చాలా అల్పుడివి అన్న యాంగిలే ఉంటుంది నీ మనసులో. ఆ చెట్టు కూడా నీకు అదే యాంగిల్లో అంతవరకే కనిపిస్తుంది. నీ చూపు ఎంతవరకు పోతుందో అంతే కనిపిస్తుంది. నువ్వు ఆ యాంగిల్ మార్చుకోవాలి. 180 degrees మార్చాలి. ఏం చెయ్యాలి? నువ్వు లేచెళ్ళి, నువ్వు చెట్టుపై నిలబడి ఆ ఎదురుగా ఉన్న ఎవరో ఎదురుగా కూర్చొని చూస్తున్నారు అన్న ఆ రూపాన్ని, నువ్వు చెట్టుపై దాన్ని చూడాలి. అప్పుడేమవుతుంది? నీకు సమ్యక్ దృష్టి కలుగుతుంది. నీ గురించి, నీకు ఆ చెట్టు మొత్తం గురించి నీకు మొత్తం కంప్లీట్ బిగ్ పిక్చర్ నీకు వస్తుంది. ఆ దృష్టి లేకపోతే మాత్రం ఎంతసేపటికి ఇక్కడ కూర్చొని అటు చూసావంటే మాత్రం అది వేరే రకంగా కనిపిస్తుంది. ఇది అత్యవసరము. దృక్పథం మార్చుకో, పాయింట్ ఆఫ్ వ్యూ మార్చుకో, అప్పుడే అది విశాలం అవుతుంది అని చెప్తూ, కాబట్టి ఇప్పుడు ఏం చేయి? స్వప్నాంతం అంటే స్వప్నావస్థని దాటితే, స్వప్నావస్థం ఎక్కడ అంతమవుతుందో అక్కడి నుంచి సుషుప్తి అవస్థ మొదలవుతుంది. దాన్ని ఎందుకు సుషుప్తి అంటాము అంటే, గాఢ నిద్రపోతాం కాబట్టి కాదు. నువ్వు చెట్టు అయి చూడు. చెట్టు ముందు కూర్చున్న ఒక మనిషివై కాదు. నువ్వు చూడవలసింది ఎట్లా? గాఢ నిద్రపోతాం కాబట్టి కాదు, ఆ సమయంలో ఏం జరుగుతుంది. నువ్వు స్థూల సూక్ష్మ కారణాలుగా 3 శరీరాలను తీసుకొని వచ్చావు. ఎందుకు అంటే కొన్ని వ్యవహారాలు ఉన్నాయి, పనులు చెయ్యాలి, ఏవో కార్యాలు ఉంటేనే ఆ కార్యాలని చక్కబెట్టడం కోసం ఏదో వ్యవహారార్థము ఈ ఉపాధులు తీసుకొని వస్తావు. ఇప్పుడేం జరిగింది? అప్పుడప్పుడు ఈ మొత్తం వ్యవహారాలన్నీ కట్టబెట్టి, మొత్తం వాటన్నిటిని కట్టిపెట్టి, మొత్తం తీసుకొని వెళ్ళి నీలో పెట్టేసుకుంటావు. ఆ సమయంలో వ్యవహారాలు ఉండవు. ఏ ఉపాధి పనిచేయదు ఆ సమయంలో. శరీరము, స్థూల శరీరం ఉన్నదని తెలీదు. సూక్ష్మ శరీరం కూడా లయమైపోతుంది నీలోనే. మొత్తం కాలమంతా లయమైపోతుంది నీలోనే. నువ్వు ఎందుకు ఈ రూపం తీసుకొని వచ్చావో ఆ కారణం కూడా బీజ రూపంగా అవ్యక్తంగా ఉంటుంది. అట్లా ఊరికినే మొత్తం అంతా నీలో లయం చేసుకుని నువ్వు అందులో ఉన్నావు, నువ్వే అయి ఉన్నావు. కాబట్టి దాని పేరు నీ స్వస్వరూపంలో నువ్వు అపీత, కలిసిపోయావు, అందులో కరిగిపోయావు. కాబట్టి అది స్వపితి, సుషుప్తి అని దానికి పేరు వచ్చింది. ఎంతసేపటికి స్థూల అర్థాన్నే చూసుకుంటే
దానికి వెనకాల అసలు ఏ కారణానికి ఆ మాటకు అర్థం వచ్చిందని చూసుకోకపోతే ఎట్లా? ప్రతిదానికి ఇంతే. ఏదో ఒకటి పదం పెట్టుకోవడం, దానికి ఒక జనరల్ గా వ్యవహారం కోసం ఒక కాంటెక్చువల్ క్లూస్ తోటి ఒక జనరల్ మీనింగ్ పెట్టుకోవడం, దాన్ని వాడేసుకోవడం. అర్థం తెలియకుండా ఏది వాడడానికి వీల్లేదు. చిత్తశుద్ధికి ఇంకొక డెఫినేషన్ చూద్దాం మనం. నిన్న చిత్తశుద్ధికి వ్యాస భాగవతంలో ఒక అర్థం చూసాము. మనకు ఆల్రెడీ 2 తెలుసు. చిత్తశుద్ధికి 2 అర్థాలు ఆల్రెడీ తెలుసు. ఒకటి ఏంటంటే త్రికరణాలు, 3 కరణాలు, ఉపకరణాలు మనం వాడే టూల్స్, మన వాక్కు, మన మనస్సు, మన ఇంద్రియాలు, మన శరీరం. ఈ 3 ఒక్క మాట మీద ఉంటాయి. ఏది అనుకుంటున్నామో అదే అంటాము, అదే చేస్తాము. ఈ విధంగా ఉంటే దాన్ని త్రికరణ శుద్ధి అంటాము. అదొక అర్థము. రెండో అర్థము త్రికరణ శుద్ధికి రాగద్వేషాలు లేకుండా, కామక్రోధాలు లేకుండా ఉంటే, కోపాలు కోరికలు లేకుండా ఉంటే అవి శుద్ధిగా ఉన్నాయని అర్థం. మాట పరుషంగా ఉండదు, అనవసరంగా చెయ్యి లేవదు, మనసులో కూడా చెడు ఆలోచనలు, మంచో చెడో ఏదో కోపం కోరికలతో కూడిన ఉండదు. ఆ రకంగా ఉంటే కూడా అది త్రికరణ శుద్ధి. 3 ఉపకరణాలు శుద్ధిగా ఉన్నాయని అర్థం. రాగద్వేషాలు లేకపోవడం, అది రెండో అర్థం. మూడోది నిన్న వ్యాస భాగవతంలో ఇంకొక చూసాం. అందులో ఏం చెప్పారు? సత్తుని పట్టుకుంటే, సత్తు పదార్థం మీద ధ్యాస ఉంటే, దాని గురించే మాట్లాడుతుంటే, దాని ఏ కర్మ చేసినా దానికోసమే అన్న స్పృహతో, దానికే, దానిలోనే, దానితోటే అన్న స్పృహతోటి చేస్తే, ఎంతసేపటికి మాట్లాడినా, ఆలోచించినా, పనిచేసినా సత్తు పదార్థం మీద స్పృహ పెట్టుకొని చేస్తే అది బికాజ్ శుద్ధ సత్వం, అది ఆ సత్తు శుద్ధము కాబట్టి నీ ఇంద్రియాలు శుద్ధంగా ఉంటాయి. నీ మనసేంద్రియాలు, నీ వాక్కు శుద్ధంగా ఉంటాయి. శుద్ధ సత్వాన్ని పట్టుకుంటే ఇవి శుద్ధిగా ఉంటాయి. ఒకవేళ నువ్వు అసత్తు పట్టుకున్నావు, నాది అనుకుంటావు, నేను అనుకుంటావు, కోరికలతో ఉంటావు, వాటితో ఉంటావు, ఆ సత్తు పదార్థం అన్న ఇంగిత జ్ఞానం లేదు, సత్తు పదార్థం గురించిన స్ఫురణ లేదు. అన్నిటి గురించి ఆలోచిస్తావు, సత్తు గురించి ఆలోచించవు, అన్నిటి గురించి మాట్లాడతావు, దీని గురించి మాట్లాడడం ఉండదు. ఈ రకంగా చేసావంటే అసత్తు పట్టుకుంటే అసత్తుగానే అశుద్ధిగానే ఉంటుంది. నీ త్రికరణాలు అశుద్ధిగా అందుకు ఉంటాయి. త్రికరణాల శుద్ధి ఎందుకు ఉండదు? నువ్వు శుద్ధి అయిన వస్తువును పట్టుకోలేదు, అశుద్ధిగా ఉన్న అసత్ పదార్థాలని పట్టుకుంటే అశుచిగానే ఉంటుంది మరి అని నిన్న మూడో అర్థం చెప్పారు మనకు వ్యాస మహర్షి భాగవతంలో. ఇవాళ ఇప్పుడు నాలుగోది చెప్పుకుందాము. అర్థం లేకుండా, అర్థం తెలియకుండా ఏది మాట్లాడినా అది శుద్ధి ఉన్న వాక్ కాదు. వాక్ శుద్ధి ఉండాలి అంటే మాట్లాడుతున్న మాటకి అర్థం తెలిసి మాట్లాడాలి, ఏదో ఒకటి వాగడం కాదు. తద్దినం అనగానే ఎవడో పోతే పిండం పెట్టడం అని చెప్పి దానికి అర్థం పెట్టుకొని కూర్చుంటే దాని మాటకు అసలు ఒరిజినల్ అర్థం ఏమి? తత్ దినము, ఆ రోజు, ఏ రోజు? మా పెద్దవారు వారు వెళ్ళిపోయిన రోజు. ఆ రకంగా నీకు అర్థం తెలిసి ఆ మాటను వాడితే అది వాక్ శుద్ధి. నువ్వు ఒక పని చేస్తున్నావు, చేస్తున్న పని ఎందుకు చేస్తున్నావో తెలిసి చేస్తే అది నీ క్రియాశుద్ధి, ఇంద్రియ శుద్ధి. నువ్వు ఒకటి ఆలోచిస్తుంటే ఏం ఆలోచిస్తున్నావు? ఏమో ఏదో ఆలోచించుకుంటూ చేశానా, ఏదో అనుకున్నానులేనా అని కాదు. ఏదో అనుకున్నాను, ఏమో నాకు తెలీదు, ఊరికినే చేశాను, నాకు అర్థం తెలీదు అని అట్లాంటివన్నీ ఆలోచనలన్నీ చేస్తే అనర్థాలు కలిగిస్తాయి. అర్థం లేకుండా మాట్లాడినా, అర్థం తెలియకుండా మాట్లాడినా, అర్థం తెలియకుండా పని చేసినా, అర్థం తెలియకుండా ఆలోచించినా అర్థం లేని విషయాలు అనర్థాన్ని కలిగిస్తాయి. అవి అశుద్ధమైనవి. శుద్ధి కావాలి త్రికరణాలకి అంటే అర్థం తెలిసి ఉండాలి. కాబట్టి మన చాందోగ్యోపనిషత్తు చేస్తున్న ఉపకారం ఏమి అంటే ప్రతి మాటకు అర్థం తెలుసుకో. నిద్రపోయాను, సుషుప్తి అంటే ఇంకా బాగా డీప్ స్లీప్ కాదు, సుషుప్తిలో ఏం జరుగుతుంది అన్న విషయం అర్థం చేసుకో అని చెప్తూ నీ స్వస్వరూపంలో నువ్వు లయమవుతున్నావు, నీ స్వస్వరూపాన్ని నువ్వు పొందుతున్నావు, అందులో ఉంటున్నావు. దాని పేరు స్వపితి, దాని పేరు సుషుప్తి అవస్థ అని ఎంతో ఉదారంగా మనకు నేర్పిస్తూ ఉన్నది చాందోగ్యం. తర్వాత ఇంకొకటి చెప్తూ ఉన్నది మన రెండో మంత్రంలో. ఎందుకు సుషుప్తి సమయంలో నేను నాలో వెళ్ళి అన్ని కర్మలన్నిటినీ, వ్యవహారాలన్నిటినీ, పనులన్నిటినీ కట్టేసి
ఖేల్ ఖతం దుకాన్ బంద్ అని మొత్తం అన్ని 3 శరీరాలతోటి వ్యవహారాలు మూసేసి పోయేందుకు నాలో నేను చప్పుడు చేయకుండా ఉంటానంటే ఎంత తాళ్ళేసి కట్టుకొని బంధాలన్నీ పెట్టుకొని ఎంత ఎగిరినా కూడా పిట్ట మళ్ళీ దాని గూటికి అది చేరినట్టే, ఎంత పనులన్నీ పెట్టుకొని ఆత్మగా రూపాన్ని తీసుకొని లోకాలు తయారు చేసుకొని కర్మలన్నీ పెట్టుకొని ఎంత ఎగిరెగిరి పడ్డా, ఎంత దూరం ప్రయాణించినా, ఎన్ని కర్మలు చేసినా, ఎన్ని తిన్నా, ఆలోచించినా, ఏం చేసినా మళ్ళీ అది దాని స్వస్థితి కాదు, అది దాని స్వరూపం కాదు, దాని అస్వరూపం, అది దాని ఆభాస. అది ఆభాసని అస్వరూపాన్ని అది వాడుకోవడానికి కావాలంటే పెట్టుకున్నా కూడా ఆత్మగా దాన్ని తయారు చేసుకొని దాన్ని ఆ మొత్తం రూపాన్ని పోషిస్తూ దాన్ని తర్వాత లైన్ చేసి ఏం చేసుకున్నా కూడా అది దాని స్వస్వరూపానికి దూరంగా ఉండదు. కాబట్టి ప్రతి రూపంలో ఉన్న చైతన్యము మళ్ళీ తనలో తను ఉంటుంది వెళ్ళి. కాబట్టి అని ఇంకొక మంత్రంలో అదే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత 3వ మంత్రంలో మళ్ళీ అర్థం తెలియకుండా నువ్వు వాడొద్దు, అర్థం చూసుకో. నువ్వు ప్రతిదానికి నువ్వేమంటావు? అసనం అంటే తినడం అంటావు. అసనం అంటే తినడం. ఎంతసేపటికి ఆకలేసిందంటే అన్నం తింటాను, ఆకలేసింది అన్నం తింటాను. అన్నం తినడం అన్నది కార్యం. నువ్వు ఎంతసేపటికి కార్యమే చూస్తావు, ఆభాస చూస్తావు. దానికి వెనకాల ఉన్న కారణం చూడొద్దు. ఆకలి ఎందుకు వేసింది? లోపల పృథివీ తగ్గింది, అన్నం తగ్గింది కాబట్టి ఆకలి వేసింది. అన్నం అంటే పృథివీ తత్వం. పృథివీ లోపల ఆ తత్వం తగ్గింది కాబట్టి దాన్ని పూరించవలసి ఉంది. పూర్ణత్వాత్ పురుషః కదా. నువ్వు ఈ పురిలో సేటే చేస్తున్నావు, పురిలో ఉన్నావు, దాన్ని పూరించవలసిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి అందులో తగ్గింది అందులో నింపుతుంటావు, అంతే కదా. ఇప్పుడు అందులో ఏం తగ్గింది? అన్నం అన్న తత్వం తగ్గింది కాబట్టి ఆకలి అన్న రూపంగా అది బయటపడ్డది. ఆ కారణానికి నువ్వు అన్నం తిన్నావు, అది కార్యం కదా. దాని వెనకాల ఏముందని చూడొద్దు. తర్వాత పిపాస అంటావు, దాహం వేసింది అయితే మంచినీళ్ళు తాగుతాను. దాహం వేసిందంటే నీళ్లు తాగడం, దానికి అర్థం ఇదే. దాహం వేసిందంటే నీళ్లు తాగడం కాదు, దాహం వేసిందంటే నీళ్లు తాగడం అన్నది కార్యం. దాహం ఎందుకు వేసింది అంటే దాహం వేస్తే నువ్వు నీళ్లు తాగుతావు, బాగానే ఉంది. దాహం ఎందుకు వేసింది అని ప్రశ్నించుకోవద్దా? దాహం ఎందుకు వేసింది అంటే దహించుకుని పోతున్నది లోపల, అగ్నితత్వం ఎక్కువైంది, జలతత్వం తగ్గింది. కాబట్టి ఆ తగ్గిన దాన్ని పూరించవలసి ఉంది. ఏం చేస్తావు నువ్వు మరి? పురిసేతే కాబట్టి పూర్ణత్వాత చేయవలసి వస్తుంది. ఈ విధంగా విజానీహి, తెలుసుకో సౌమ్య, తెలుసుకో సౌమ్య. తెలుసుకుని అక్కడి దాకా ఆగడానికి వీల్లేదు సౌమ్య. ఇదం ఏదైనా సరే అమూలంగా దానికి వెనకాల కారణం లేకుండా నా భవిష్యత్తు ఉండనే ఉండదు. ప్రతి దానికి వెనకాల కారణం ఉంటుంది, నువ్వు కార్యమే చూస్తావు. దాని వెనకాల కారణం చూడొద్దు, అది చూడు, అది విజానీహి, తెలుసుకో, అది తెలుసుకో సౌమ్య అని చెప్తూ ఉన్నది. అని ఎంత పసిపిల్లలకు నేర్పించినట్టు నేర్పిస్తున్నది మన చాందోగ్యం మనకు. అక్కడి దాకా వచ్చావా నువ్వు? ఆకలి వేసింది అన్నం తింటాను. ఆకలి వేసింది అంటే అర్థమేమి? అన్నం తింటానని అర్థం కాదు. ఆకలి వేసిందంటే అర్థమేమి? ఆకలి ఎందుకు వేసింది అంటే అన్నతత్వం తగ్గింది, దాన్ని నింపాలి. అన్నం అన్నది ఇప్పుడు కార్యమైతే దాని వెనకాల ఉన్న కారణమేమి? నీరు. ఎందుకు అంటే నీళ్లలో నుంచి భూమి వచ్చింది, చూసుకున్నాం మనము. ఇప్పుడు నీరు కార్యమైతే దాని వెనకాల ఉన్న కారణం అగ్ని. అగ్ని కార్యమైతే దాని వెనకాల ఉన్న కారణం గాలి. గాలి కార్యమైతే దాని వెనకాల ఉన్న కారణం ఆకాశం. ఆకాశం కారణమైతే దాని వెనకాల ఉన్న కారణం మహత్. మహత్ కార్యమైతే దాని వెనకాల ఉన్న కారణం సత్. ఆ సత్ నుంచే ఇదం జగత్ మొత్తం సతం.
అని ఆ సత్ దాకా వెళ్ళాలి. ప్రతిదీ సత్ మూలమే. ఆ సత్ అన్న మూలాన్ని అన్విచ్ఛ వెతకవలసి ఉంది. వెతుకు సౌమ్య. ఈ శృంగం పెట్టుకో, కార్యం పెట్టుకో, కార్యం వెనకాల కారణం చూసుకో. కార్యం పెట్టుకో, కార్యం వెనకాల కారణం వెతుక్కో. వెతుక్కుంటూ 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 వెళ్తే నీకు వెనకాల దొరికేదేమి సత్తే. సత్ అన్నిటికీ మూలం. సత్ అన్నిటికీ మొత్తం మూలం. ఇమాహ సర్వాహ ప్రజాహ, ఏది జన్మించిందో భవతి అని భూహు అని ఉన్నదో అదల్లా సత్తే. అదంతా సత్ నుంచే వచ్చింది. అదంతా సత్ ఆధారంగా ఉన్నది. అది అంతా సత్తుగా స్థితమై ఉన్నది. అది సత్ ప్రతిష్ఠ. స్థ అంటే స్థితమై ఉన్నది. అది ఆయతనము, ఆశ్రయమై ఉన్నది ఆధారము. అది మూలమై ఉన్నది కారణము. అక్కడి దాకా వెళ్ళాలి నువ్వు, మధ్యలో ఆగడానికి వీల్లేదు అని ఆయన మన ఉపనిషత్ ఋషి 3 పదాలని ఆయన విడదీసి విపదీసి కారణంతో సహా అర్థం చెప్పి, ఆ కారణాన్ని పట్టుకుని ఇంకా తీగ లాగితే డొంకంతా కదిలిందని ఈ తీగ పట్టుకోదని లాగితే డొంక దాకా వెళ్ళాలి. అక్కడి దాకా ఎట్లా వెళ్ళాలి అని ఆయన ఎంతో దయతో చూపిస్తూ చూపిస్తూ వస్తూ ఉన్న చోట మనం పోయిన వారం ఆపాము. కాబట్టి అధ యత్ర ఏతత్ పురుషః పిపాసతి, ఆ పురుషుడు దాహమేసింది అంటే పిపాసతి నామ దాహంతో ఉన్నవాడు అనుంటే, తత్పీతం తేజః ఏవ నయతే, నీళ్ళని తీసుకొచ్చేందుకు అగ్నే కారణం కదా. దాహం వేస్తున్నది, దహించుకుపోతున్నది శరీరము. ఎందుకు శరీరం కాలుతున్నది? అగ్నితత్వం పెరిగింది, జలతత్వం తగ్గింది. కాబట్టి జలాన్ని నువ్వు నింపుతున్నావు, మంచిది, శుభం, అది కార్యం. కారణం అగ్నితత్వం పెరిగింది కాబట్టి తత్తేజః ఏవ కదా. ఆ రకంగా తేజస్సు పెట్టుకో, అది కార్యంగా పెట్టుకొని దాని వెనకాల ఉన్న మూలమేమి అని వెతుకుతూ ఉండు. ఇప్పుడు ఉదన్య అంటే ఏమి? ఉదన్యం అంటే దపికేసింది అని కాదు. ఉదన్యం అంటే మళ్ళీ ఇంకొక అర్థం. 2 అర్థాలు చెప్తుంది అసలు. యాక్చువల్గా మన చాందోగ్యము, మన వేదం ఉపనిషత్ మనకు ఉదన్య అంటే ఏమి? ఉద అంటే నీళ్లు, న్య అంటే నాయనం చేస్తుంది, తీసుకొని వెళ్తుందని చూడు. నువ్వు ఏం చేస్తావు? తద్దినం అనగానే ఎవరో వెళ్ళిపోయారు వాళ్ళకి చేసే ఏదో క్రియ అని కాదు. తత్ దినము, ఆ రోజు అని విడదీసి చూసుకోవాలని మనం చూసుకుంటూ వస్తున్నాము. అట్లా ఉదన్యం అంటే దప్పిక కాదు. ఉద నీళ్లని నాయనం చేస్తుంది, తీసుకొని వస్తుంది. నీళ్లను తీసుకొని వస్తుంది, ఎందుకు తెస్తుంది? వేడిగా ఉంది కాబట్టి అని దాన్ని అర్థం చేసుకోవాలి. ఉదన్య అన్న మాటకు అర్థం అని 3 చెప్పింది ఇక్కడ. మనము మొత్తం విష్ణు సహస్రనామాన్ని పెట్టుకొని 1000 నామాలకు అట్లనే అర్థాలు చూసుకున్నాం మనం. అసలు జనరల్ గా ఉన్న నామం కాదు. అశ్వత్థః అని ఉందనుకోండి, విష్ణు సహస్రంలోదే అర్థం అశ్వత్థం. అశ్వత్థం అంటే న్యగ్రోధం అంటే మర్రి చెట్టు, అశ్వత్థం రాగి చెట్టు అని ఈ రకంగా చూసుకోలేదు మనం అర్థాలు. అశ్వత్థం అంటే ఏమి? స్వహ అంటే రేపు, ఆ అంటే లేదు, నా స్వ స్థ లేదు, రేపు అన్నది లేనిది అంటే అసత్ అయి ఉన్నది. ఇది మొత్తము ఇదం అన్న మొత్తం జీవ జగత్, అది అశ్వత్థః. దానికి మూలమేమి? కారణము సత్ అని మనము విష్ణు సహస్రంలో కూడా చూసుకున్నాం. ఇవన్నీ 1000 నామాలకి చూసాం. యాక్చువల్గా విష్ణు సహస్రనామంలో 1000 నామాలకి ఆ విధంగానే అస్సలు పదాలకి అర్థము. ఎన్ని అర్థాలు చూసామో లలిత సహస్రంలో అట్లానే చూసాము. కాబట్టి ఇక్కడ మనకు వేదం ఏం చెప్తున్నదో తెలుస్తున్నది. ఇక్కడ స్వపితి సుషుప్తి అనగానే ఆటోమేటిక్ గా గాఢ నిద్ర కాదు, నీలో పోయి నువ్వు ఉండడము. స్వం అపీతః భవతి అని తెలుసుకోవాలి అని ఒకటి. అసనము, వాడికి ఆకలేసింది, అసిషతి నామ, ఆకలితో ఉన్నవాడు అనగానే అన్నం తింటాడు కాదు, అది కార్యం. ఆకలితో ఎందుకున్నాడని చూడాలి అని ఇంకొక మాటను విడదీసి అర్థం చెప్తూ ఉన్నది మనకి.
అట్లానే ఇప్పుడు ఉదన్య అంటే కూడా ఉదం అంటే నీళ్లు, ఉదకం అంటే నీళ్లు. ఆ ఉదకమన్న విధంగా దాన్ని తెలుసుకోవాలి. దాన్ని తీసుకొస్తున్నదేమి, నీళ్ళని తెస్తున్నది అగ్ని అని. ప్రతి దానికి అర్థం లేకుండా ఒకవేళ మనం ఆ మాట వాడామంటే అది అనర్థం కలిగిస్తుంది. అర్థం తెలియకుండా ఏదైనా పని చేస్తే అనర్థం కలిగిస్తుంది. అర్థంతోటి సంబంధం లేకుండా ఆలోచనలు చేస్తే అనర్థం కలిగిస్తాయి. అటువంటి ఆలోచనలు అర్థం చూసుకుని తీరవలసిందే. ఆ చూస్తున్న అర్థము పరమార్థం దాకా మనల్ని తీసుకొని వెళ్ళవలసిందే. అంతవరకు మనం పోయిన వారం చూసాము. ఇప్పుడు ఈ మంత్రం చూద్దాము. తస్య క్వమూలం స్యాత్ అన్యత్ర అద్భ్యః. ఇప్పుడు అద్భ్యః ఉంది కదా, నీళ్లున్నాయి కదా, నీళ్ళ దగ్గర ఆగుతావా? దప్పికేసింది అంటే, దాహం అయ్యింది అంటే మంచినీళ్ళు తాగాలి అని నీళ్ళ దగ్గర ఆగుతావా? అద్భ్యః అన్యత్ర, నీళ్లు సరే, ఇప్పుడు నాకు దాహం వేస్తే నీళ్లు తాగుతాను, బానే ఉంది, కానీ ఇది కాక ఇంకేమైనా అర్థం ఉందా అని కూర్చొని ఆలోచించు. దానికి మూలమేమి, ఎక్కువ మూలం ఎక్కడ, దానికి ఎక్కువ అంటే ఎక్కడ, దానికి మూలం ఎక్కడ అని ఆలోచించు. అద్భిః సౌమ్య శృంగేన తేజః మూలమన్విచ్ఛ. అద్భిః శృంగం, నీళ్లు అన్న కార్యం పెట్టుకో. నీకు దాహం వేసింది, మంచినీళ్ళు తాగేవు, మంచిది. మంచినీళ్ళు తాగడం అన్నది కార్యము, దాని అవుట్పుట్. దాహం వేయడం అన్న ప్రాబ్లంకి సొల్యూషన్ మంచినీళ్ళు తాగడము. దాహం వేయడం అన్న యాక్టివిటీకి నువ్వు చేస్తున్న కార్యము, దాని అవుట్పుట్ మంచినీళ్ళు తాగేవు, మంచిది, ఒకదానికి పని అయిపోయింది. కానీ మంచినీళ్ళు తాగినాక మనసు శాంతించింది కదా, కూర్చొని ఇప్పుడు మంచినీళ్ళు తాగాను, బానే ఉంది, కానీ ఇంకింతేనా, అసలు ఎందుకు అయింది నాకు దాహము అని అద్భిః శృంగేన, నీళ్లు అన్న ఈ కార్యం అన్న నెపం పెట్టుకొని దాని వెనకాల ఉన్న తేజః మూలాన్ని, అగ్ని దీనికి మూలము. నా ఒంట్లో వేడెక్కింది కాబట్టి నాకు శరీరం దహించుకుని పోతుంటే ఆ దాహనము, అది కాలుతుంటే శరీరం తట్టుకోలేక నీళ్ళు అందులో పోయాల్సి వచ్చింది. ఎందుకంటే జలతత్వం తగ్గింది, అగ్నితత్వం పెరిగింది అని దాని మూలాన్ని అన్విచ్చ కూర్చో. మంచినీళ్ళు తాగిన తర్వాత ఆలోచించుకో. తర్వాత మంచినీళ్ళు తాగకుండా ఆలోచించకు, ఎందుకంటే మంచినీళ్ళు తాగకపోతే ఆయన ప్రాణాలు పోతాయి. కాబట్టి తాగి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించు. పోనీ అక్కడ దాకా మొత్తం ఆలోచించేసుకుని నాకు అర్థమైంది, మంచి నీళ్లు ఎందుకు తాగానంటే ఇదిగో అగ్ని పెరిగింది కాబట్టి దాన్ని బ్యాలెన్సింగ్ చేయడానికి సరిపోయినన్ని నీళ్లు తాగాల్సి వచ్చింది, మంచిది, తాగాను, ఇంకా అయిపోయింది, వాటికి నేను ఆలోచించేది కాదు. కూర్చో, ఇంకా లేవకు. దాని వెనకాల తేజస్ అన్న శృంగం ఉందనుకో. తేజస్, అగ్ని ఎందుకు పుట్టింది నీకు అసలు? అగ్ని ఎందుకు, వేడెందుకు ఎక్కువైంది నీకు అసలు? అంటే నీళ్లు తగ్గాయి కదంటే అది సరే. దీనికి ఈ అగ్నికి వెనకాల కార్యం ఒకటి ఉంది కదా, పంచభూతాల్లో నుంచి వచ్చిన మొత్తం లైనప్ తెలుసు కదా, దాని గురించి ఆలోచించు. అట్లా వెనక్కి పోతే నీకు సత్తు మూలం తెలియాలి. తీగ లాగితే మొత్తం డొంక దాకా కదలాలి. దాన్ని అన్విచ్చ వెతుకు కూర్చొని. సౌమ్య, ఇమాహ సర్వాహ ప్రజాహ మొత్తము సత్తే మూలంగా వచ్చినవి, సత్తే ఆయతనంగా ఆశ్రయంగా ఆధారపడి ఉంటున్నవి, సత్తే వీటన్నిటికీ ప్రతిష్ఠ, వాటి స్థితి అంతవరకు వెళ్లాల్సిందే సౌమ్య అని చెప్పి మన మంత్రం ఇంకేం చెప్తుందంటే, ఇంకక్కడికి ఆగడానికి వీల్లేదు. ఎంతసేపు ఆకలేసిందా అన్నం తిందామా, దాహం వేసిందా మంచినీళ్ళు తాగుదామా, నిద్ర వచ్చిందా నిద్రపోదామా కాదు. అక్కడికి ఆగిపోవడానికి వీల్లేదు సౌమ్య. ఇంకా చెప్తా పాటు, ప్రాణం పోయేదాకా చెప్తా పాటు. యథా, ఏ విధంగానైతే సౌమ్య, ఇమాహ తిస్రః దేవతాః, 3 దేవతామూర్తులున్నాయని చెప్పా కదా, శక్తులు. ఏవి? మనం 3 చెప్పుకుంటున్నాం చాందోగ్యోపనిషత్తులో, 5 కాదు. పంచభూతాల్లో 3 భూతాలు చెప్పుకుంటున్నాం, కంటికి కనిపించే భూతాలు, అగ్ని, నీళ్లు, భూమి. ఈ 3 తిస్రః దేవతామూర్తులు ఉన్నాయి కదా, ఇవి పురుషుణ్ణి ప్రాపించుకున్నాయని చెప్పుకున్నాం కదా, పురుషుణ్ణి చేరేయి. ఈ 3 దేవతలు పురుషుణ్ణి చేరాయి అని చెప్పుకున్నాం కదా. పురుషుణ్ణి చేరి ఆకలిగా, దప్పికగా,
ఏదో నిద్రగా వాటిగా ఆ పనులుగా ఈ పనులుగా మొత్తం పనులుగా నడుస్తున్న శరీరం అంతా ఉన్నాయి కదా ఈ రూపాలు. ఆ రూపం తీసుకున్న ఆ జీవిలో ఆ శరీరంలో ఉన్న ఈ మొత్తం దేవతా శక్తులు వచ్చాయని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అవి వచ్చినవి ఊరుకోకుండా త్రివృత్ ఏకైక భవతి అని కూడా ఒక్కొక్కటి. ఇప్పుడు అన్నతత్వం ఉంది, ఏమైంది 5th సెక్షన్లో 5వ సెక్షన్లో ఏం చూసుకున్నాము, 5వ ఖండంలో అన్నతత్వం ఉంది. అన్నం తింటే పృథివీ తత్వము, అన్నము తింటే ఏమవుతుంది, అందులో గ్రాస్గా ఉన్న భాగము, స్థూలంగా ఉన్న భాగము మలంగా పోతుంది, మధ్యమంగా ఉన్నది మాంసం అవుతుంది, సూక్ష్మంగా ఉన్నది మనసు అవుతుందని చెప్పుకున్నాం కదా. త్రివృత్ మూడు విధాలుగా తయారవుతుంది, ఒక్కొక్కటి ఏకైక ఆ విధంగా భవతి అని. తర్వాత ఏం చెప్పుకున్నాము, భూతత్వం అయిపోయినాక జలతత్వము. మంచినీళ్ళు తాగితే ఏమవుతుంది, స్థూలంగా ఉన్నది మూత్రంగా పోతుంది, మధ్యమంగా ఉన్నది రక్తమైంది, సూక్ష్మంగా ఉన్నది ప్రాణమైందని చెప్పుకున్నాము. తర్వాత అట్లానే అగ్ని ఏదో నెయ్యో నూనె అట్లాంటివి తింటే అందులో మళ్ళీ స్థూలంగా ఉన్నది మన ఎముకలు అవుతాయి, వ్యర్థమేం కాదు. అందులో మధ్యమంగా ఉన్నది మజ్జ అవుతుంది, అందులో సూక్ష్మంగా ఉన్నది నా వాక్ అవుతుంది అని మనం చూసుకున్నాం. అది మూడు విధాలుగా భవతి అని. తత్ ఆ విషయము పురస్తాత్ ఏవా, ఇంతకన్నా ముందే 5వ ఖండంలోనే ఉక్తం చెప్పబడ్డది. ఆ విధంగా అవి భవతి ఉంటాయి. ఇప్పుడేమైంది, ఆ విధంగా ఉన్న ఆ శక్తి ఓ సౌమ్య ఆ పురుషుణ్ణి ప్రాప్య పొంది ఒక్కొక్క దేవతా స్వరూపం మూడు విధాలుగా విభాగమయ్యి వాడిలో ఈ విధంగా ఉంటూ ఉన్నాయి. ఆ శరీర ఆయతన నిర్మాణానికి ఈ విధంగా అవి కలిసి వచ్చాయి అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడేమైంది, ఆ పురుషుడి యొక్క ప్రయాణం ఈ శరీరాన్ని వదిలిపెట్టి పోతుంటే ఈ శక్తులు ఆ శరీరాన్ని వదిలిపెట్టి పోతుంటాయి కదా. ఆ శరీరాన్ని అవి పొందినప్పుడు, ఆ శక్తి ఉన్నప్పుడే శరీరాలు పనిచేస్తాయి. ఆ శక్తులన్నీ జీవ చైతన్యం వదిలిపెట్టిపోతుంటే అప్పుడేమవుతుంది, ఒక్కొక్కటి ఆ విషయం చూద్దాం పట్టు. అప్పుడేమవుతుంది, అస్య పురుషస్య ప్రయతః, ఆ ప్రయాణమే వెళ్ళిపోతున్నాడు. ఆ శరీరాన్ని వదిలిపెట్టి శరీరి పోతున్న సమయంలో ముందేం జరుగుతుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పింది మన వేదం మనకి ఇక్కడ. ముందేం జరుగుతుంది, వాక్ మనసి సంపద్యతే, వాక్ మనసులో కలిసిపోతుంది, లయమైపోతుంది. మళ్ళీ అన్ని ఒక్కొక్కటి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. వాక్ మనసులో కలిసిపోతుంది. మనః ప్రాణే సంపద్యతే, మనసు ఏం చేస్తుంది, ప్రాణంలో కలిసిపోతుంది. ప్రాణ తేజసి, ప్రాణమేమో అగ్నిలో కలుస్తుంది. తేజ పరస్యాం దేవతాయాం, తేజస్ అగ్ని ఏమో పరదేవతలో కలిసిపోతుంది. ఈ మొత్తం 3 దేవతలు కూడా వెళ్ళి వీటన్నిటికీ వెనకాల ఉన్న తత్పదార్థంలో కలిసిపోతాయి పరదేవతలు అని మన వేదం చెప్పింది. మనమేమి క్వశ్చన్ చెయ్యము, కానీ అర్థం తెలియకుండా వింటే అది అనర్థం కలిగిస్తుంది, అది అశుద్ధం అని చెప్పింది కదా వేదం మనకు ఆల్రెడీ. కాబట్టి దాని అర్థం తెలుసుకుందాం, ఎందుకు అట్లా చెప్తుంది అని. ఎంత వేదం చెప్పినా సరే అర్థం చూసుకోకుండా, ముందు వెనకాల తెలుసుకోకుండా మనం దాన్ని విని ఊరుకోకూడదు, అర్థం చేసుకోవాలి. అదప్పుడు మనకు యథార్థాన్ని చూపిస్తుంది, తప్పనిసరి. కాబట్టి ఇప్పుడు ఆ 3 దేవతలు పురుషుణ్ణి చేరి 3 మూళ్లుగా మారి అని ఇంతకు ముందు చెప్పుకున్నాము. ఇప్పుడు అవే దేవతామూర్తులు వెళ్ళిపోతున్న పురుషుణ్ణి ఏ విధంగా వదిలేసుకుంటూ వెళ్ళిపోతాయి. ముందు వాక్ మనసులో కలిసిపోతుంది, నిజమేనా కాదా చెకింగ్ చేద్దాం. నేను చచ్చిపోతున్న సమయంలో మాట కూడా రాదు, ఇంకా బయటికి చెప్పాలని ఉంటుంది, మాట బయటికి రాదు. ఎందుకంటే వాక్ పోయి మనసులో కలిసిపోయింది. మనసు ఉంది పాపం, చెప్పాలనుంది, ఏంటో గుర్తొస్తుంది, ఏదో చెప్పాలనుంది, కానీ వాక్కుగా బయటికి రావట్లేదు అది. కాబట్టి వాక్యమైంది పోయి, వాక్యెందుకు రావట్లేదు, చచ్చిపోతున్నాడు కాబట్టి మాట రావట్లేదండి కాదు. చచ్చిపోతున్నాడు కాబట్టి మాట రాకపోవడం ఇవన్నీ ఈ రకంగా నువ్వు చెట్టు కింద కూర్చొని చూడకు, నువ్వు చెట్టు అయి చూడు.
ఎందుకు వాక్ రావట్లేదంటే వాక్ పోయి వాడి మనసులో లయమైపోయింది. వాక్ ఇప్పుడు పని చేయట్లేదు, అది అందులో కలిసిపోయింది, అందులో చేరింది కాబట్టి వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఒక్కొక్కటి. మనసు మాత్రం ఉంది, అందుకే పాపం వాడికి చెప్పాలని ఉంటుంది, కళ్ళు కదిలిస్తుంటాడు ఆ రకంగా. అప్పుడేమైంది, ఆ మనసు కూడా ఇంకా నెక్స్ట్ ప్రాణంలో కలిసిపోతుంది. మనసు పోయి ప్రాణంలో కలిసిపోతుంది, మనసు కూడా ఉండదు, ఇంకా చెప్పాలన్న ఉద్దేశం కూడా ఉండదు, చెప్పడానికి కూడా ఏమి రాకపోవడం కాదు, చెప్పడం కూడా ఉండదు. ఇంకప్పుడు ప్రాణంలో కలుస్తుంది. ప్రాణంలో కలిసింది అని మనకి ఎట్లా తెలుస్తుంది? కళ్ళలో నుంచి నీళ్లు కారుతుంటాయి. ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? నీళ్లలో నుంచి వచ్చింది కదా. ప్రాణంలోని సూక్ష్మమైన భాగము, నీళ్లలోని సూక్ష్మమైన భాగం ప్రాణమైందని చూసుకున్నాం కదా. ఇప్పుడేమైంది, ఈ ప్రాణాలు కూడా వెళ్ళిపోతున్న సమయంలో ఆ నీళ్లు కూడా వదిలేస్తున్నాయి అన్నమాట శరీరాన్ని. ఈ 3 దేవతల్లో మనకు ఉన్న దేవతలేమి? భూమి, తర్వాత నిప్పు, నీరు కదా. ఇందులో నీరు కూడా వదిలేస్తుంది అని అర్థము. నీరు అన్న జలతత్వం కూడా వదిలేస్తుంది అని అర్థం. అందుకని కళ్ళలోంచి నీళ్లు కారుతుంటాయి, ఎందుకంటే ప్రాణం వదిలేసుకుంటూ పోతుంది. అది వదిలేసుకుంటే ఎక్కడ పోతుంది? ప్రాణము తేజస్సులో కలిసిపోతుంది, అగ్నిలో కలుస్తుంది. అగ్నిలో కలుస్తుంది కాబట్టి కళ్ళలో నుంచి నీళ్లు కారుతుంటాయి వాడికి. ఆ తర్వాత ఏమైంది, ఆ తేజస్సు కూడా పోయి పరస్యాం దేవతాయాం, పరదేవతలో కలుస్తుంది. అది అక్కడ మొత్తం అక్కడ పోయి లయం అయిపోతుంది. అదెట్లా తెలుస్తుంది? శరీరంలో కూడా ఆ వేడి పోతుంది, కళ్ళల్లో శరీరంలో తేజస్సు పోతుంది, వెలుగుపోతుంది. ఎందుకు? తేజస్సు పోయింది కదా. తేజస్సు ఏమైంది? పరదేవతలో కలిసిపోయింది, లయం అయిపోయింది కాబట్టి వీడి శరీరంలో తేజస్సు కూడా పోతుంది. ఆ రకంగా చాలా సిస్టమేటిక్ గా, చాలా మెథాడికల్ గా ఒక్కొక్కటి రోల్ బ్యాక్ అయ్యి వెనక్కి వెళ్ళి లైన్ అయిపోతూ ఉంటాయి అవి. అది ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఒకటి ముందు ఏమంటారు, మనసు చచ్చిపోయి తర్వాత మాట పడిపోయి అట్లుండవు. ముందు మాట, ఆ తర్వాత మనసు, తర్వాత ప్రాణం, తర్వాత వెలుగు, ఆ రకంగా పోతాయి అని చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నది మన వేదము. ఇది విన్నామని కాదు, ఇవన్నీ మనం చదువుకుంటున్నవన్నీ మననం చేసుకుంటూ ఉంటే గానీ అర్థం కావు. తస్య అక్వమూలం స్యాత్ అన్యత్ర అద్భ్యః అద్భిః సౌమ్య శృంగేన తేజః మూలం అన్విచ్ఛ తేజసా సౌమ్య శృంగేన సత్ మూలం అన్విచ్ఛ సత్ మూలాః సౌమ్య ఇమాః సర్వాః ప్రజాః సత్ ఆయతనాః సత్ ప్రతిష్ఠాః యథా తు ఖలు సౌమ్య ఇమాః తిస్రః దేవతాః పురుషం ప్రాప్య త్రివృత్ ఏకైకా భవతి తత్ ఉక్తం పురస్తాత్ ఏవ భవతి. అస్య సౌమ్య పురుషస్య ప్రయతః వాక్ మనసి సంపద్యతే, మనః ప్రాణే, ప్రాణః తేజసి, తేజః పరస్యాం దేవతాయాం అని. ఇప్పుడు దాని తర్వాత ఇంకొక మంత్రం చూసుకుందాము. సహ యః ఏషః అణిమా ఐతదాత్మ్యం ఇదం సర్వం తత్ సత్యం. సహ ఏషః, సహ యః ఏషః, ఆ ఏది ఉన్నదో ఇదే. అణిమ, అణువుగా అతి సూక్ష్మంగా ఉన్నది ఇదే. ఐతదాత్మ్యం ఇదే. ఇదం సర్వం, ఏది కనిపిస్తుందో ఇదమని, జీవ జగత్తులుగా కనిపిస్తున్న ఇదం అని చెప్తారు. వ్యాపించింది తతం అంటారు, వ్యాపకత్వాన్ని తతము, కనిపించడాన్ని ఇదం అని చెప్తున్నాం కదా జీవ జగత్తులుగా. ఆ సర్వం ఇదం మొత్తము అణిమ అయి ఉన్న ఐతదాత్మ్యం, ఏతత్ ఆత్మ యొక్క విషయం. ఐతదాత్మ్యం అంటే ఏతత్, ఈ యొక్క ఆత్మ యొక్క సంబంధించిన విషయమే ఇదంతా. వ్యాపించి నీకు ఇదంగా జగత్తుగా కనిపిస్తున్నది, జీవులుగా తెలుస్తున్నది. తత్ సత్యం, ఆ తత్ పదార్థమే సత్యం. నువ్వు ఇవన్నీ మారుతూ ఉన్నాయి, నీళ్లు, నీళ్ల వెనకాల నిప్పు, నిప్పు వెనకాల ఏదో గాలి, దాని వెనకాల ఆకాశం, వెనకాల మహత్వ వెనకాల అని నేను చెప్తూ ఉన్నా కొద్ది నువ్వు చూసుకుంటూ వస్తూ ఉన్నావు కదా. దాని వెనకాల నువ్వు చూస్తున్న విషయం అంతా కనిపిస్తున్నది ఏమి? అదంతా తత్, అది సత్.
ఈ విషయము సత్యం. సహ ఆత్మ, ఇంతకీ నేను, అదిగో అది తత్, అదిగో అదే, దాని పేరే సత్. ఆ సత్ ఎక్కడో లేదు, ఇదిగో ఇదే సహ యహ ఏషః, ఈ అణిమ, ఇదిగో ఇదం విశ్వంగా కనిపిస్తుంది అని నేను నీకు ఇన్ని రకాలుగా చెప్పా కదా. ఆ సహ ఆత్మ తత్వమసి శ్వేతకేతో, అది నువ్వే శ్వేతకేతు. అది ఏదో లేదది నువ్వే. సహ ఆ సత్తు పదార్థము జీవ జగత్తులుగా ఆత్మ అయిందది. సృష్టి స్థితి లయలు చేసేది ఆత్మ అని దానికి వ్యుత్పత్తి ఉన్నది. అది ఈ విధంగా కనిపిస్తున్నది. సహ అది, ఏషః ఇది, అణిమ, ఇదం సర్వానికి అది ఐతదాత్మ్యం, మొత్తం దీనంతటికీ ఆత్మ అదే అయి ఉన్నది. ఆ ఆత్మ అయి ఉన్నదేదో కాదు శ్వేతకేతు, తత్ ఆ పదార్థము శక్తి ఏదైతే ఉందో అది త్వము, నువ్వే అసి అయి ఉన్నావు అని గురువు గారు ప్రవచనం ఇక్కడికి ముగించారు. అప్పుడు మళ్ళా ఇతి అని ఆయన చెప్పగానే, ఈ విషయం అర్థం చేసుకో అనగానే, మన శ్వేతకేతు భగవాన్ గురువు గారు, నాన్నగారు, భూయః ఏవ, మళ్ళీ మా, నాకు, విజ్ఞాపయితు, చెప్పండి, ఇంకా అర్థమయ్యేలా చెప్పండి, ఇతి అని అడిగితే, అప్పుడు వాళ్ళ నాన్నగారు తథా సౌమ్య, అలాగే సౌమ్య, ఇతి అని హౌవాచ ఆయన అన్నారు. సహ యః ఏషః అణిమ ఐతదాత్మ్యం ఇదం సర్వం తత్ సత్యం, సహ ఆత్మ తత్వమసి శ్వేతకేతో ఇతి, భూయః ఏవ మా భగవాన్ విజ్ఞాపయతు ఇతి తథా సౌమ్య ఇతి హౌవాచ అని మనము మన అష్టమ ఖండాన్ని సంపూర్ణం చేసుకుంటున్నాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.